పాంచ్ మినార్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 14 నిమిషాలు. కామెడీ క్రైమ్ థ్రిల్లర్. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ 21 నవంబర్ 2025. చాలా సినిమాల మధ్యన ప్రతి రివ్యూలో నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోయిన వారము, అంతకుముందు వారము 20, మళ్ళీ ఈ నెల ఈ వారం 20, దాదాపు 20 సినిమాలు అన్ని భాషల్లో కలిపి నేను చెప్పే డబ్బింగులు, రీమేక్లు, తర్వాత రిలీజులు అన్నీ కలిపి కొదమసింహము, తర్వాత ఆ వారాల రిలీజ్ ఉన్నాయి ఈ వారము. మరి వీటితో పాటు ఎన్నో సినిమాల మధ్యన రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సినిమాల మధ్యన, తర్వాత ప్రేమంటే లాంటి సినిమాల మధ్యన ఈ పాంచ్ మినార్ కూడా రిలీజ్ అయింది. చార్మినార్ పేరు విన్నాం, కానీ పాంచ్ మినార్ ఏంటి అనేది మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చోటు సర్ప్రైజ్ పార్టీ ఫర్ హిజ్ డాన్ ఫాదర్. ఒక చోటు తన డాన్ ఫాదర్ కోసం ఒక సర్ప్రైజ్ పార్టీ ఇచ్చినప్పుడు సడన్గా వచ్చేవరకు ఆయన గుండె ఆగి చచ్చిపోతాడు. జీవ ఆ పాత్ర చేసింది. అతనికి జీవకు తమ్ముడు ఉంటాడు, అతను అజయ్ ఘోష్. ఆ చోటు ఎవరు? రవివర్మ. సో అక్కడ కిట్టు అని అతను కృష్ణ చైతన్య పేరు. సో ఆ కిట్టు అక్కడికి ఏ రకంగా వస్తాడు, ఏం జరుగుతుంది అనేది ఖ్యాతి అని హీరోయిన్ రాశి సింగ్ ఆ పాత్ర చేసింది, బాగా చేసింది. రాశి సింగ్ చూడడానికి కూడా బాగుంది. బ్రహ్మాజీ కోటేశ్వరరావుగా తండ్రి పాత్ర చేశాడు. శ్రీనివాస్ రెడ్డి షర్లాక్ రెడ్డిగా చేశాడు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ బాగా చేశాడు. నెల్లూరు సుదర్శను హీరో ఫ్రెండ్గా కామెడీ రోల్ చేశాడు. రామ్ కుడుముల డైరెక్షన్ చేసినటువంటి సినిమాకి మాధవి అద్దంకి ప్రొడ్యూసర్ కాగా, ఇంకొక ప్రొడ్యూసరు ఎంఎస్ఎం రెడ్డి కాగా, శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ని ఈ సినిమాకి సమకూర్చాడు. ఇక ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగు, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్షన్లు కూడా సహకరించాయి ఈ సినిమాకి. అయితే పాంచ్ మినార్ ఈ లోగో ఇలా కనీసం తెలుగులో రాశారు, అక్కడికే మనం ఆనందపడదాము. హిందీ పాంచ్ మినార్ అని హిందీలో ఉంది కాబట్టి ఒకవేళ మళ్ళీ హిందీ లోగో ఇప్పుడంతా ఇంగ్లీష్ లోగోలు అయిపోయినాయి కదా, అంటే జనాలు అర్థం కాదని చెప్పి పెట్టలేదేమో. సో మొత్తానికైతే పాంచ్ మినార్ అనేటువంటి ఈ కామెడీ సినిమా ఎలా ఉంది అంటే, ఫస్ట్ రేటింగ్ చెప్పుకుందాం. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని డెవలప్మెంట్స్ బాగా తీసుకొచ్చారు. ఎట్లా అంటే విలన్ కథను తీసుకొని, చోటు కథను తీసుకున్నప్పుడు ఓపెనింగ్లో సడన్ బర్త్డే 75 సంవత్సరాలు 85 సంవత్సరాలు ప్లాన్ అయిపోయింది. ఆ 80 దగ్గరకు వచ్చాడు, ఇంకా దగ్గర సెంచరీకి వెళ్తున్నాడు అనుకున్నప్పుడు ఆ సడన్ సర్ప్రైజ్గా ప్లాన్ చేసినప్పుడు సడన్గా టాప్న బల్బు వెళ్ళడంతో అతను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినట్టుగా చూపించారు. ఆ తర్వాత చోటు సామ్రాజ్యాన్ని వెళ్దాం అనుకుంటే శ్రీకర్ బాబు, దివాకర్ బాబు, మా రచయిత ఫ్రెండ్ దివాకర్ బాబు గారి అబ్బాయి శ్రీకర్ బాబు నాకు చాలా క్లోజు. ఆ శ్రీకర్ బాబు ఇందులో ఒక విలన్ వేషం వేశాడు, మంచి వేషం పడింది. లైట్గా అటు మాసిన తెల్లగడ్డంతో అతను చేసినటువంటి క్యారెక్టర్ బాగా పండింది, బాగా చేశాడు కూడా. అతను దర్శకుడు, రైటరు, నాతో పాటు ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి శ్రీకర్ బాబు, మంచి మిత్రుడు నాకు. డిజిటల్ ఫస్ట్ జేజే రెడ్డి, నేను, శ్రీకర్ బాబు ఫస్ట్ పైనీర్స్ దేనికి, డిజిటల్ సెన్సార్కి. ఇవాళ వీడియో సెన్సార్స్ అన్నీ అవుతున్నాయి డిజిటల్ సెన్సార్స్. ఆ డిజిటల్ సెన్సార్స్ పోరాటం చేసిన మొదటి వ్యక్తుల్లో మేము ముగ్గురం ఉన్నాము. సో అట్లాంటి శ్రీకర్ బాబు ఈ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ చేశాడు. అతని క్యారెక్టర్ ఏంటంటే, అతను హీరో దగ్గర వాళ్ళు ఏదైనా ఒక సెటిల్మెంట్ డబ్బు 5 కోట్ల రూపాయల డబ్బు నొక్కేసి ఒక బొమ్మలో దాచిపెడతాడు, ఆ సూపర్ మ్యాన్ బొమ్మలో దాచిపెడతాడు. అది ఆ కాగితము ఆ లాకర్కి. సో అది తర్వాత హీరోకి దొరుకుతుంది అనేది నేపథ్యం. ఈలోపు ప్రసన్న ఉన్నాడు. ఆ ప్రసన్న ఏ రకంగా దాన్ని కొలగొట్టే ప్రయత్నం చేశాడు. 2 కిల్లర్స్ ఎక్కారు కారులోకి. ఇతను ముందు ఉద్యోగం చేస్తున్నానని చెప్పి హీరోయిన్కి అబద్ధం చెప్పి కారు అప్పు కొనుక్కుంటాడు. అజయ్ ఘోష్ దగ్గర, వీళ్ళ దగ్గర కిస్తీలకు 10,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ లెక్కలు కొనుక్కుంటాడు. ఆ కారు చుట్టూ, ఆ తర్వాత వాళ్ళ ఈ 2 కిల్లర్స్ చుట్టూ, ఆ 2 కిల్లర్స్గా వాళ్ళు చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఒక అతనేమో హిందీలో డబ్బింగ్ చెప్పేటువంటి సలీం బాయ్ గోసు, ఆయన డబ్బింగ్ చెప్పే అతను హిందీ విలన్స్ అందరికీ డబ్బింగ్ చెప్తాడు ఆయన. సో ఇంకొక అతను రెగ్యులర్గా నల్ల పెదవులు ఉన్నటువంటి ఒక విలన్ క్యారెక్టర్ చేసే వ్యక్తి. ఆ 2 వెనక కూర్చొని ఈయన దగ్గర ఆ బ్యాగు కోల్పోతారు వాళ్ళు. ఆ కోల్పోయిన తర్వాత జైలు నుంచి వచ్చారు వాళ్ళు బయటికి. అయితే ఈ లాజిక్స్ అనేది కొంచెం పక్కన పెడితే, లాజిక్ అనేది సినిమాకు ఉండదు అసలు. హీరో వేస్ట్ క్యారెక్టర్గా చూపిస్తారు. కాకపోతే బ్రహ్మాజీ కామెడీ, బ్రహ్మాజీ భార్య దగ్గర ఉన్నటువంటి ఆ తల్లి తండ్రి, ఆ తర్వాత చెల్లెలు కూడా మంచి క్యారెక్టర్ చూపించారు. వాళ్ళ మధ్యన ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బాగా పండింది. సో అది మాత్రం బాగా పండింది సినిమాలో. హీరోయిన్తో ఉన్నటువంటిది, ఆ హీరోయిన్కో తండ్రి శివనారాయణ, అతను ఎప్పుడు ఇతను విధవ అనుకోవడము, ఇతను ఏదో మోసం చేస్తూ, హీరోయిన్ ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు.
రాశి సింగ్ మోసపోతూనే ఉంటుంది సినిమా అంతా. లాస్ట్‌లో అతనికి 5 కోట్లు దొరుకుతాయి. అన్నీ ఆర్డర్ చేసుకుంటాడు. ఎవడైనా ఆర్డర్ చేసుకుంటాడా? దొరికిపోతారని భయపడతారు కదా! ఇవన్నీ లాజికల్ పక్కన పెడితే, అందులో ఒక దుష్ట పోలీసు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు. ఆ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ వీళ్ళ దగ్గర మామూళ్ళ కోసం వస్తాడు అజయ్ ఘోష్ దగ్గరికి. తర్వాత అతనికి ఈ ఇద్దరు కిల్లర్స్‌కి వెనక కూర్చున్నటువంటి కిల్లర్స్‌కి హీరోకి వీళ్ళకి లాస్ట్‌కి ఏం లింక్ కుదిరింది అనేది ఆ సిట్యుయేషనల్ కామెడీ లాగా కామెడీని క్రియేట్ చేసేది 'పాంచ్ మినార్'. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళే ఇద్దరు పంచ్ మధ్యలో ఒక జరుగుతుందనమాట. సో, ఈ పంచతంత్రం లాగే ఈ 'పాంచ్ మినార్' కథని ఒక డిఫరెంట్ కథగా రాసుకున్నాడు డైరెక్టరు. అయితే రామ్ కుడుముల యొక్క డైరెక్షను కొంచెం బానే ఉన్నా, కొంచెం అక్కడక్కడ ల్యాగులొచ్చేసి ఇదయింది. మనకు అజయ్ ఘోష్ రెగ్యులర్ క్యారెక్టర్. కాకపోతే 'ఫిష్ వింగ్-కటిన్'లో కనపడ్డం ఆయన చనిపోయి దాదాపు 1 ఇయర్ కావస్తుంది. అతను జబ్బుపడే ఒక 3, 4 నెలలు కావాల్సింది. అంటే దాదాపు 7.5 కింద అతని సినిమాలు సీన్‌లు తీసుంటారని క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే కొంచెం పాత సినిమానే అని అర్థమవుతుంది మనకి. డబ్బింగ్ కూడా 'ఫిష్ వెంకట్' గొంతే. అను అని ఒక రకంగా ఉంటుంది కదా వాయిస్ అయింది. అది కనబడింది. ఇక్కడ 'రాజ్ తరుణ్' పర్ఫార్మెన్సు రెగ్యులర్‌గా ఈ మధ్య మొన్న ఓటీటీలో మా ఫ్రెండ్ ఒకతను 'రాహుల్ యాదవ్' సినిమా రిలీజ్ అయింది 'చిరంజీవ'. మళ్ళీ వెంటనే ఇది 'పాంచ్ మినార్'. మొన్న అంతకుముందు కూడా మా ఇంకొక ఫ్రెండ్ శివకుమార్, మల్కాపురం శివకుమార్ ఒక సినిమా చేశాడు. సో, 'రాజ్ తరుణ్‌ని' దాదాపు 6, 7 సినిమాలు వరుసగా వచ్చాయి ఈ మధ్యలో. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 'రాజ్ తరుణ్' పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది సినిమా. 'రాజ్ సింగ్' కూడా బాగా చేసింది. సో, తండ్రి పాత్రలో బ్రహ్మాజీ అలరించాడు. సెకండ్ హాఫ్‌లో బాగా నవ్వుకుంటాం మనము. సో, అక్కడక్కడ కామెడీ పంచెస్ పేలినా కూడా లాజిక్ ఒక్కటి మిస్ అయ్యి సినిమా 'పాంచ్ మినార్' కొంచెం అటు ఇటుగా ఉంది. సో, 2.5 సగం అటు సగం ఇటు. బాగుందా బాగలేదా మధ్యలో ఉంది కాబట్టి యావరేజ్ సినిమాగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ వారం వచ్చిన సినిమాలతో పోటీ పడితే 'రాజు వెడ్స్ రాంబాబాయ్' కింద నలిగిపోయింది ఈ సినిమా కూడా. 'ప్రేమ' అంటే కూడా అంతే. కాకపోతే ఏందంటే 2 తెలంగాణ మాండలికాల మీద నిజ జీవితంలో జరిగినటువంటి కథల్ని తీసుకుంటే ఏది మన 'రాజు రాంబాయ్' తెలంగాణ మాండలికమే. తర్వాత అదే రోజు రిలీజ్ అయిన 'ప్రేమ' అంటే తెలంగాణ